లక్ష్యం ఐడెంటిఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూలీల శాతం పెంచకపోతే ఉపాధి హామీ సిబ్బంది ఉద్యోగాలు ఉండవు, హెచ్చరించిన ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం. మీ భూమి మీ హక్కు పథకం ద్వారా వలసపల్లెలో గ్రామ సభలో రైతులకు రాజముద్రలతో కలిగిన పట్టాదారు పాసులను అందజేస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ. దొరవారి మాటలు వింటే అధికారులకు ముప్పు తప్పదు. మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కంచెల శ్రీనివాసులు నాయుడు సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఓపీ రిజిస్ట్రేషన్, ఇన్ పేషెంట్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను తనిఖీ చేసి పలు అంశాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడగ్గా సంబంధిత సమాధానాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కలెక్టర్కు వివరించారు. ఆసుపత్రిలోని ఓపీ గదులను, ఇన్ పేషెంట్ గదులను, ఐసీయూ వార్డును తనిఖీ చేసి ఆసుపత్రి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులు సక్రమంగా పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలోని మందుల స్టోరేజ్ గదిని తనిఖీ చేసి ఏ రకాల మందులు వస్తున్నాయి, ఏ విధంగా స్టోర్ చేస్తున్నారు, ఆన్లైన్లో ఏ విధంగా వివరాలు పొందపరుస్తున్నారు తదితర అంశాలను అక్కడ సిబ్బందిని అడిగారు. ఆసుపత్రికి వచ్చే మందుల వివరాల్లో ఈ ఔషధి వెబ్సైట్లో నమోదు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డును తనిఖీ చేసి అక్కడ చికిత్స పొందుతున్న వారిని డాక్టర్లు సమయానికి వస్తున్నారా, సమయానికి మందులు ఇస్తున్నారా, ఎటువంటి భోజనం పెడుతున్నారు వంటి పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ తదితర మెడికల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆసుపత్రి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ ప్రక్రియ వేగవంతంగా ఉండాలని, చికిత్స కోసం వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పుట్టిన పిల్లలకు కేటాయించిన సంరక్షణ విభాగాన్ని తనిఖీ చేసి అక్కడ సిబ్బందికి తగు సూచనలు చేశారు. మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ను తనిఖీ చేసి ప్లాంట్ కెపాసిటీ ఎంత, ఎన్ని రోజులకు వినియోగించుకోవచ్చు, ఇటీవల పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఎప్పుడు నింపబడింది తదితర అంశాలను ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, సిబ్బంది కొరత, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ, అనస్థీషియా తదితర విభాగాలకు డాక్టర్లు ఉన్నారా లేదా అని అడిగి సిబ్బంది కొరతపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమయ్యే మెడికల్ పరికరాలు తదితర అంశాలపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు. మదనపల్లి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాని సూర్యఘర్ పథకాన్ని మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోనూ ఇంప్లిమెంటేషన్ చేయించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు తన నివాసంలో మెప్మా, వెలుగు సమైక్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మెప్మా సీఈఓలు, వెలుగు సీసీలతో మాట్లాడుతూ ప్రధాని సూర్యఘర్ పథకం ద్వారా పెద్ద ఎత్తున కరెంట్ను ఆదా చేయవచ్చని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యపరిచి సోలార్ వెలుగును తీసుకురావాలని కోరారు. మెప్మా, వెలుగు సమైక్యలు ఎన్పీఎల్ కాకుండా సభ్యుల నుండి డబ్బులు వసూలు చేయడంలో సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని, బకాయిలు వసూలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మస్రూర్, మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి, సీఓలు భానుప్రకాష్, ఏపీఎం సాంబశివ, ఆర్పి జాఫర్నిసా, విజయభారతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ సేతు, వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ నవీన్ చౌదరి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సూర్యఘర్ పైన ఒక రివ్యూ జరగడం జరిగింది. దీని కాన్సెప్ట్ ఏమంటే ఎంటైర్ మదనపల్లి కాన్స్టిట్యున్సీ అంతా సూర్యఘర్ పైన చాలా స్పష్టంగా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏది కరెంట్ బిల్లు రాకుండా ప్రజలకు రోజు రోజుకి వాళ్ళ ఇంటి ఖర్చుల భారం నెల నాటికి లేకుండా చేయాల్సిన ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అదే విధంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ పైలట్ ప్రాజెక్ట్ కింద పరిగెత్తాలా. అందరూ ఏదైతే మా మెప్మా వాళ్ళు, అదేవిధంగా ఐకేపీ వాళ్ళు ఇంకా బాధ్యతగా పనిచేసి ఈ మొత్తం ఇన్స్టాలేషన్ చేసి ప్రజలకు ఎక్కడ కూడా కరెంట్ బిల్ లేకుండా చేయాలని చెప్పి సభ్యులు. మీ భూమి మీ హక్కు పథకం ద్వారా నేడు నిర్వహించిన వలసపల్లి గ్రామ సభలో రైతులకు రాజముద్రలతో కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా అందజేశారు.
రెవెన్యూ అధికారులు నేడు వలసపల్లి సచివాలయం ఆవరణంలో నిర్వహించిన సమావేశానికి పెద్ద ఎత్తున రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు పథకం ద్వారా రైతులకు తమ భూమి హక్కుల పాస్ పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం జరుగుతుందని అన్నారు. భూ సమస్యలను తక్షణ పరిష్కారం చేయడం జరుగుతుందని, రెవెన్యూ అధికారులు నిత్యం రైతులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు శేఖర, నిసార్ అహ్మద్, జేసీబీ వేణు, నాగమణి, నవీన్ చౌదరి, ఎంపీడీఓ తాజ్ మస్రూర్, విఆర్ఓ నాగేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు కానీ రెవెన్యూలో సమస్యలు తీరిపోతే దాదాపు వాళ్ళ సమస్యలు తీరిపోయినట్టు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటే చాలా బాధ్యతగా, చాలా హుందాగా, చాలా సకాలంలో పనిచేసే అవసరం ఉంది. ఎవరైనా తండ్రి ఆస్తి బిడ్డల పేరుతో చేయాలంటే దానికి మనం తిప్పుకోవడం సమంజసం కాదు. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీరు పరిపాలన దక్షతో మీ డిపార్ట్మెంట్లో ఉన్న కార్యాచరణలో ఒక భాగంగా మీరు ఆ పేపర్లు వాళ్ళ తండ్రి బిడ్డల పేరుతో 1Bలు, మిటేషన్లు, పాస్బుక్లు, పోతీ ఖాతా చేసి ట్రాన్స్ఫర్ చేసిస్తారు. దానికి నెలల కొద్దీ మనం ఎక్కడైనా తిప్పుకోవడం అది సమంజసం కాదు. అదే కాకుండా చాలా బాధ్యతగా ఉండాలి. ఎవరైనా రైతులు మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళు కూర్చోపెట్టి గౌరవంగా మాట్లాడి, ఎస్పెషల్లీ విఆర్ఓస్ వాళ్ళు కూర్చోపెట్టి మాట్లాడి వాళ్ళ సమస్యలు అడిగి దాని మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ సిబ్బందితో సమావేశంలో పాల్గొన్న అన్నమయ్య జిల్లా ఉపాధి హామీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరత్నం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీఓ ఫకరుద్దీన్ సాహెబ్, డిప్యూటీ ఎంపీడీఓలు బాలరాజు, చలపతి, ఏవో రమేష్ బాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పీడీ వెంకటరత్నం మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలు జీతం పెంచకపోతే వారి ఉద్యోగాలు ఉండవని ఘాటుగా హెచ్చరించారు. జిల్లాలోని నిమ్మనపల్లి మండలం ఎనకందిలో ఉందని ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు విస్తృతంగా పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించి వారికి 100 రోజులు పని కల్పించాలని ఆయన అన్నారు. అనంతరం ఉపాధి ఏపీ రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న పనులపై స్థానిక ఎంపీడీఓకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, స్థానిక ఎంపీడీఓని కలుపుకొని గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పీపీపీ రాంజీ చట్టం అమల్లోకి వచ్చిందని, గతంలో మహాత్మా గాంధీ జాతీయ పథకం పేరు మార్చడం జరిగిందని అన్నారు. అనంతరం అధికారులు పీపీజీ రాంజీ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో గ్రామాల్లో కూలీలు సైతం పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. అలా కూలీలు పెంచిన ఎడల విధుల నుండి వారిని తొలగించడం జరుగుతుందని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పై స్థానిక ఏపీఓ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రామాల్లో కలిసి ఉపాధి హామీపై అవగాహన కల్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం ద్వారా 100 రోజుల పని 125 రోజులు పెంచడం జరిగిందని, ఈ చట్టం ద్వారా వారం రోజులకి వారికి పేమెంట్ పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం, ఎంపీడీఓ ఫకరుద్దీన్, డిప్యూటీ ఎంపీడీఓలు బాలరాజు, చలపతి, ఏవో రమేష్ బాబు, ఏపీఓ రమేష్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే ఇదివరలో 100 రోజులున్న పని దినాల్ని 25 రోజులు పెంచారు. అదనంగా వేజ్ సీకర్స్కి 25 రోజులు అదనంగా దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. అలాగే లేట్ పేమెంట్స్ అంటే ఇదివరలో 4 నెలలు 3 నెలలు కూడా పేమెంట్స్ వచ్చే పరిస్థితులు ఉండేవి కాదు. ఈ చట్టం ద్వారా ఏ వారానికి ఆ వారం వాళ్ళకు పేమెంట్స్ అనేటివి క్లియర్ చేయబడతాయి. అలాగే పని అడిగిన 15 రోజుల్లోగా మనం పని కల్పించకపోతే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం అనేది చట్టంలో పొందుపరిచారు. ఇవన్నీ కూడా కొత్త చట్టం వల్ల మనకు ప్రజలకు అనుకూలే ప్రయోజనాలు. దయచేసి దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో నిన్నటి రోజున అన్ని గ్రామ సభల్లో కూడా ఈ విబీజీ రామ్జీ గురించి పోస్టర్లు కానీ, పాంప్లెట్స్ కానీ, బ్యానర్స్ ద్వారా ప్రజలకి మనం అవగాహన కల్పించాం. దయచేసి మీరు కూడా దీనికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించి తద్వారా ప్రజలు ఈ పథకాన్ని ఉపయోగించుకునే విధంగా అందరూ కూడా మనం ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి వాళ్ళకి అవగాహన కల్పించి అందరూ కూడా ఉపయోగించే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మదనపల్లి పట్టణం అగర్తల వీధిలో గత 2 సంవత్సరాలుగా చిప్స్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారని, వాటి వల్ల వెలువడే పొగతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి తీవ్ర అనారోగ్యాలు పాలవుతున్నారని, సిక్స్ తయారీ కేంద్రాన్ని వేరొక చోటికి మార్చి తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. జయేంద్ర, రత్నమాచారి, మల్లికార్జున నాయుడు, నారాయణ ఆచారి, గోవర్ధనాచారి తదితరులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ గారు, గౌరవమైన కలెక్టర్ గారికి ఇక్కడ పొగతో మా పిల్లలకు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా మున్సిపాలిటీలో వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మేము ఇచ్చినట్లుగా, కానీ ఎవరు పట్టించుకోలేదు. దయచేసి మీరైనా కొంచెం దయచేసి పిల్లలు ఉన్నారు, ఆరోగ్య హెల్త్ పరంగా మాకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాం. 11/35 డోర్ నెంబర్ కూడా మాది. ఒకసారి మీరు ఎవరినైనా పంపించి ఎంక్వైరీ చేసైనా కనుక్కొని మాకు న్యాయం చేయడానికి కోరుతాం. తయారీసులు ఇవి ఘాటుకి పిల్లలు దగ్గి ఎక్కువ ఇది ప్రాబ్లం అవుతుంది. ఇళ్ళల్లో ఉండలేకపోతుంది. పొగ అనేది ఎట్లా ఉందనేది మీకు వీడియో కూడా కావాలంటే మేము తీసి మీకు పంపిస్తాం. వాళ్ళు ఇక్కడ పెట్టినప్పుడు ఉంటుంది మాకు పొగ ఘాటు ఎక్కువ, మాకు తట్టుకోలేకుండా పోయి బిడ్డ చిన్నపిల్లలతో అసలు మేము మాకు ఇది కూడా కిటికీ తలుపు కూడా చేయడం లేదు మేము. ఎక్కడ ఏరియా ఇది అమ్మా? కోట మీదే, ఇదే మా ఇల్లు. ఎవరు అక్కడ నిర్వహిస్తాను ఇది? ఎవరు మరాఠీ వాళ్ళు. మదనపల్లి గ్రామీణ మండలంలో వలసపల్లి, పోతబోలు, రెడ్డివారిపల్లి, కొత్తవారిపల్లి, ఇసుక నూతపల్లిలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేద ప్రజల పట్ల నిజమైన అభిమానంతో ఆదుకోవాలని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 65,249 రూపాయలు చెక్ ఈరోజు తీసుకుని వచ్చి కాశీరావుపేట వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుని వచ్చి జగనాలపల్లిలో వాళ్ళ ఇంట్లోనే తెచ్చి ఆయన వచ్చి గుడి కూడా సేవ చేస్తారు. చాలా మంచి మనిషి రమణాడి గారు. ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు ఈరోజు తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం జరుగుతుంది. గౌరవనీయులు పెద్దలు, మదనపల్లి శాసనసభ్యులు, మనందరి అభిమాన నాయకులు, ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మదనపల్లి రూరల్ మండలంలో ప్రతి పల్లెలోన ఏదో ఒక రూపంలో ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టినటువంటి డబ్బులు గౌరవ శాసనసభ్యుల దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు వచ్చింటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఏ శాసనసభ్యులు చేయని విధంగా గౌరవ శాసనసభ్యులు ప్రతి ఇంటికి వచ్చి వారు పెట్టినటువంటి డబ్బులో ఎంతో కొంత సాయం చేయాలా, వాళ్ళ కష్టంలో నేను పాలు పంచుకోవాలని గొప్ప సంకల్పంతో ఈ రోజు మదనపల్లి రూరల్ మండలంలో సుడిగాలి పర్యటన చేస్తా ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇటువంటి శాసనసభ్యులు దొరకడం మాకు చాలా అదృష్టం. ఇటువంటి నాయకుడి కింద మేము పనిచేయడం చాలా అదృష్టంగా మేము కూడా భావిస్తున్నాం. ఈ రోజు ఎంతో మందిని చూసినాం, ఎవరు కూడా ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు జరిగే నిత్య అన్నదానం కోసం మదనపల్లి బలిజ సేవా సమితి, తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా భారీగా కూరగాయలను విరాళంగా అందజేశాయి. బలిజ సేవా సమితి అధ్యక్షులు బీపీఎల్ విజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. మదనపల్లి మార్కెట్ యార్డ్ నుండి సుమారు 15 టన్నులకు పైగా టమోటాలు, క్యారెట్, బీట్రూట్, బీన్స్, కొత్తిమీర, పుదీనా వంటి వివిధ రకాల కూరగాయలను సేకరించి టీటీడీ వాహనంలో తిరుమలకు పంపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, మండి యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించడం విశేషం. స్వామివారి సేవలో భాగస్వాములైనందుకు దాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈరోజు మదనపల్లి బలిజ సేవా సమితి మరియు తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్య అన్నదానం కోసం, అంటే లక్షలాది మంది అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన యాత్రులందరూ కూడా తిరుమలలో వాళ్ళకి భోజన సదుపాయాలు తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహిస్తున్నారు. అందుకు మన మదనపల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు బీపీఆర్ విజయ్ కుమార్ అందరూ కూడా బలిజ సేవా సమితి మరియు సమితి వారుగా 40 టన్ను పైగా కాయ, బీన్స్ కాయ, క్యారెట్, బీట్రూట్, టమాటో, మళ్ళా మరియు కొత్తిమీర, పుదీనా ఇట్లా అన్ని రకాలుగా కూడా నిన్న సాయంత్రం నుంచి సేకరించడం జరిగింది. అట్లా 15 టన్నులు పైగా సేకరించి
కాయగూరలు తిరుమలకి వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బండి వచ్చింది మాకు. శ్రీ అన్నదాన సత్ర వెంగమాంబ అన్నదాన సత్రానికి ఇక్కడ మదనపల్లి మార్కెట్ నుంచి కూరగాయలు అన్ని రకాలైనటువంటి కూరగాయలను పంపించడం జరుగుతూ ఉంది. దీనికి సహకరించినటువంటి వ్యాపారస్తులకు మరియు పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం వారికి, అలాగే మా మదనపల్లి అధ్యక్షుడు బిపిఎల్ విజయ్ కుమార్ గారికి, అలాగే భాస్కర్ గారికి మరియు బలిజ సేవా సమితి మొత్తము ఈసీ మెంబర్లకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మరీ చేయాలని చెప్పేసి ఇంత ఉన్నతమైనటువంటి ప్రోగ్రామ్ను చేసేటటువంటి అందరికి సహకరించినటువంటి అందరికి కూడా మేము బలిజ సేవా సమితి తరఫున నమస్కారములు తెలియజేసుకుంటూ, ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు అందరికీ మా మదనపల్లి బలిజ సేవా సమితి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యము ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు భక్తాదులందరికీ సవినయంగా తెలియజేయడం ఏమంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నము ఉంటేనే జీవికి మూలాధారం. అలాంటి అన్నదాన యజ్ఞంలో నేడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మదనపల్లి బలిజ సేవా సమితి సభ్యులు మరియు తంగాల వేణుగోపాల్ చారిటీ ట్రస్ట్ సభ్యుల తరఫున సంపూర్ణంగా స్వామివారి అనుగ్రహం మేరకు ఈ సంకల్పం చేయడం జరిగింది. స్వామివారి సేవ చేయడానికి ఈ మహా అవకాశాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞతలే ఉంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి అష్టైశ్వర సిద్ధి స్వామివారు ప్రసాదించి ఇలాంటి శుభకార్యాలు నిరంతరము జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త మదనపల్లి బలిజ సేవా సమితి, శ్రీ తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఎవరిని డొనేషన్లు ఏమి అడగకుండా తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మదనపల్లి బలిజ సేవా సమితి వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి, శ్రీ తరగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి మనం నిత్యాన్నదానానికి కూరగాయల వితరణ చేస్తున్నాము. ఈరోజు 15 టన్నులు కూరగాయలు పంపించే విధంగా ఆ దేవదేవుడు మాకు భాగ్యం కలిగించాడు. బాగా సదా కృతజ్ఞతలమై ఉంటాం మేము. నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమానికి మాతో సహకరించిన పలమనేరు బలిజ సేవా సమితి వారు రవి గారు, రూపేష్ గారు, మొత్తం కోటి మొత్తం అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమో వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. నిత్య అన్నదానం తిరుమల తిరుపతి దేవస్థానం వెంగమాంబ ట్రస్ట్కు మదనపల్లి మార్కెట్ నుంచి ఈరోజు కూరగాయలు వితరణ చేయడం చాలా సంతోషకరం. దానికి మన మార్కెట్ చైర్మన్ గారు శివరామ్ గారికి, బలిజ సంఘం అధ్యక్షులు అన్నగారు ఈరోజు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు విజయన్నకి పుట్టినరోజు సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు, సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని, ఆ దేవుడి ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు కూడా 70,000 మంది నుంచి 1,00,000 మంది వరకు భోజనం చేస్తారు. ఎక్కడో వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వస్తారు. అక్కడ భోజనం ప్రసాదం తింటే ఒక అన్నపూర్ణేశ్వరి కృప ప్రతి ఒక్కరికి ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తారు. మేము ఈ సందర్భంగా శ్రీవారి సేవకులుగా ఈ అవకాశం నాకు కల్పించినందుకు బలిజ సేవా సంఘంకి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. మదనపల్లి ప్రజల ఆకాంక్షను గౌరవించి మదనపల్లిను జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్, సిపిఐ, బహుజన సేన ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, సిపిఐ, బహుజన సేన నాయకులు రెడ్డి సాహెబ్, మురళి, శ్రీచందు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా మదనపల్లె జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారని, కానీ నేడు మదనపల్లె ప్రజల ఆకాంక్షను గౌరవించలేదని, మదనపల్లె జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం జిల్లా కేంద్రంగా మాత్రమే చేశారని, కూటమి ప్రభుత్వం మదనపల్లె ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుండి మదనపల్లెకు మారిస్తే రేపు ప్రభుత్వం మారితే
మారితే మదనపల్లి జిల్లా కేంద్రం వేరొక చోటికి మార్చరు అనే గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. నవంబర్ 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 3 కొత్త జిల్లాలకు ప్రతిపాదనలు చేశారని, కానీ ఆఖరి నిమిషంలో మదనపల్లి జిల్లాను ఏ ప్రాతిపదికన తొలగించారని ప్రశ్నించారు. ఎవరి రాజకీయ ప్రయోజనం కోసం మదనపల్లెకు అన్యాయం చేశారని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కోసం మదనపల్లి జిల్లాకు అన్యాయం చేస్తున్నారని, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మదనపల్లె ప్రజల ఆకాంక్షను దెబ్బతీయొద్దన్నారు. మదనపల్లెకు ఒక ప్రత్యేక చరిత్ర ఉందని, ఈ ప్రాంత ప్రజలందరూ మదనపల్లె జిల్లాను కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్షను అభిప్రాయాలను గౌరవించాలని, ప్రజల అభిప్రాయం మేరకు మదనపల్లె జిల్లాగా ప్రకటించాలన్నారు. మదనపల్లెను జిల్లాగా ప్రకటించేంత వరకు కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఎస్కే బాషా, నాగరాజా, మహబూబ్ పీర్, మహమ్మద్ అలీ, మహమ్మద్ రఫీ మరియు సిపిఐ పట్టణ కార్యదర్శి మాధవ్, బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు కరామత్ బాషా, గౌస్ పీర్, రామంజులు, భూపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో వాగ్దానం ప్రకారం మదనపల్లి జిల్లాను ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. జిల్లా వాసులందరూ ప్రతి ఒక్కరూ హర్షంగా సంతోషంగా ఉండడము జరిగింది. తర్వాత మదనపల్లి జిల్లా కాస్త అన్నమయ్య జిల్లాగా మార్చేశారు. వారి రాజకీయ ఎత్తుగడల కోసం అన్నమయ్య జిల్లాను నిర్వీర్యం చేస్తూ మదనపల్లిని అన్నమయ్య జిల్లాగా మారుస్తూ మదనపల్లి చరిత్రను తుంగలో తొక్కే విధంగా, రూపుమాపే విధంగా, మదనపల్లి వాసుల మనోభావాలను తుంచేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏమని మాత్రం మదనపల్లి వాసులు, మదనపల్లి జిల్లా ప్రజలు హర్షించరు, ఒప్పుకోరు. కాబట్టి మీరు ఖచ్చితంగా మదనపల్లి జిల్లాను మదనపల్లి పేరు మీదనే మదనపల్లి జిల్లాగానే ఉంచాలని చెప్పి ఈరోజు మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మదనపల్లికి చరిత్ర ఎంత ఉండదంటే అది గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా. మీరు కూడా మా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు కాబట్టి మీకు కూడా బాగా తెలుసు. మదనపల్లికి ఉన్నటువంటి ఘన చరిత్రను, మదనపల్లికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను, మదనపల్లికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాలను మీరు తుంగలో దొక్కే విధంగా ఈరోజు జిల్లా పేరు మారిస్తే రాబో తరాలకు మదనపల్లిని మర్చిపోయే అవకాశం ఉంది. రాబో ప్రజలకు మదనపల్లి మీద జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి మదనపల్లి చరిత్ర కొనసాగాలంటే మదనపల్లిని మదనపల్లి జిల్లాగానే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇంకా విషయాలు చాలా ఉన్నాయి, తర్వాత కాలంలో మళ్ళీ చెప్తాం. ప్రస్తుతానికి మా డిమాండ్ ఒక్కటే, మదనపల్లిని మదనపల్లి జిల్లాగానే ఉంచాలి. దీనికి మీరు రాబో అసెంబ్లీలో మీరు ఏం చేస్తారో చేసుకొని మదనపల్లిని మదనపల్లిని పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లిని జిల్లాగా ఆకాంక్షించిన ప్రజలందరికీ కూడా బహుజన సేన తరపున వందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, మదనపల్లి జిల్లా కేంద్రంగా వచ్చినందుకు మేము సంతోషాన్ని వ్యక్తం చేశాం, అభినందనలు కూడా ప్రభుత్వానికి తెలియజేశాం. మరి ఈ క్రమంలోనే ఉత్సవాలు కూడా మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తానే ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున అనేక చోట్ల కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో మదనపల్లి యొక్క ప్రశస్తిని, మదనపల్లి యొక్క గొప్పదనాన్ని, మదనపల్లి యొక్క చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా మదనపల్లి యొక్క గొప్పతనాన్ని చిన్నది చేసేలా అన్నమయ్య జిల్లా పేరుని ఇక్కడే మార్చడం అనేది, అంటే జిల్లాని కొత్తగా జిల్లాగా మదనపల్లిని ప్రకటించిండేది కాదనే విషయాన్ని యావత్ మదనపల్లి ప్రజలు, 4 నియోజకవర్గాల ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మదనపల్లిని కొత్తగా జిల్లాగా ప్రకటించినది కాదు, కేవలం అన్నమయ్య జిల్లా యొక్క స్థానాన్ని మదనపల్లికి మార్చారు, అది మాత్రమే జరిగింది. ఈ నేపథ్యంలో మదనపల్లి జిల్లాగానే పేరు పెట్టాలని చెప్పేసి బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంగా మదనపల్లి చరిత్ర ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. మదనపల్లి చరిత్ర ఈ భారతదేశానికి, ఈ భారతదేశ ఔన్నత్యానికి, గొప్పతనానికి ఒక జన్మస్థలం లాంటిది మదనపల్లి. కాబట్టి ఈ విషయాన్ని నిన్నటి దినం గ్రీవెన్స్లో ప్రధానమంత్రి గారికి కూడా ఒక గ్రీవెన్స్ మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేసి
జిల్లా యొక్క విశిష్టతను, జాతీయ గీత జన్మస్థల ప్రస్థానాన్ని కూడా గొప్పతనాన్ని నిలపాలని చెప్పేసి నిన్నటి రోజున ప్రధానమంత్రి గ్రీవెన్స్లో బహుజన సేన కంప్లైంట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 26 జిల్లాల్లో ఒకటైన అన్నమయ్య జిల్లానే కొనసాగిస్తూ ఈ అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కేంద్రంగా పెడుతున్నాము అంటున్నారు. మరి మీరు ఎక్కడ 3 జిల్లాలు ఇచ్చినట్టు? మరి ప్రతిపాదనలో చేసినటువంటి ఆ 3 ప్రతిపాదనలో మదనపల్లి జిల్లా అనేటువంటి అంశం ఏ రాజకీయ పార్టీ, మీ 3 పార్టీల్లో ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం మదనపల్లి జిల్లా అనే అంశాన్ని పక్కన పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు మదనపల్లి జిల్లా ఇవ్వకపోతే ప్రతిపాదనలు ఎందుకు తీసుకొచ్చారు? మీరు 3 జిల్లాలు పెంచుతామని మదనపల్లి జిల్లాను కూడా తీసుకొచ్చారు కదా. మరి అన్నమయ్య జిల్లాలో ఎందుకు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో సమాధానం చెప్పాలి. ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీలు, ఒక పక్కేమో మా స్థానిక ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే గారు అన్నమయ్య జిల్లాలో మదనపల్లి అనేటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చి బోర్డు పెడతాము అని ఒక పక్క అంటున్నారు. ఇదే పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉంటుంది, అన్నమయ్య అనేటువంటి పేరే ఈ జిల్లాకి కొనసాగిస్తారు, ఈ అన్నమయ్య జిల్లా పెట్టడానికి పూర్తిగా మేమే బాధ్యులము, మా మంత్రి సత్యకుమార్ గారే పట్టుబట్టి అన్నమయ్య అనేటువంటి చాలా విశిష్టత కలిగింది అన్నమయ్య పేరుకు, అన్నమయ్యను ఒక ప్రాంతానికి పెట్టడం సరికాదు. మంగళవారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నందు తన కార్యాలయం వద్ద మాజీ సైనికులతో కలిసి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కంచర్ల శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ మదనపల్లి పట్టణం అన్నమయ్య సర్కిల్ వద్ద గల చెరువు పోరంబోకు స్థలాన్ని 1999లో 149 మంది మాజీ సైనికులకు 2C పట్టాలు ఇచ్చారన్నారు. అందులో మాజీ సైనికులు చెట్లను సంరక్షించుకుంటూ వాటి ఫలసహాయాన్ని అనుభవించే విధంగా హక్కు కలిగి ఉంటారన్నారు. 1944లో కుప్పూరావు అనే వ్యక్తికి ఎక్సెల్ పట్టా ఇవ్వడం జరిగిందని, ఆయన చనిపోయిన అనంతరం బాలాజీరావు అనే వ్యక్తి అందులో తమకు హక్కు ఉందని హైకోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. అయితే హైకోర్టు రెవెన్యూ కోర్టుకు వెళ్లమని సూచించగా అక్కడి నుంచి ఎంఆర్ఓ కోర్టు, సబ్ కలెక్టర్ కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టుతో పాటు CCLA కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. అయితే ఈ మధ్యలో బోగస్ ఎంఆర్ఓ పట్టా సంపాదించి రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని, అయితే అది బోగస్ పట్టా అని కలెక్టర్ CCLA లోకాయుక్తలో తేటతెల్లమైందనే విషయాన్ని గుర్తు చేశారు. కాగా ఈ విషయంలో చెరువు పోరంబోకు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసినందుకు 2016లో అప్పటి సబ్ రిజిస్టర్ పై జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు చర్యలు తీసుకుని ఆయన పెన్షన్ కట్ చేశారని వివరించారు. అంతేకాకుండా ఈ కేసులో తప్పు చేసిన అధికారులు, నాయకులపైన క్రిమినల్ కేసులు పెట్టాలని CCLA కోర్టు ఆదేశాలు వచ్చాయని తెలిపారు. దీని మేరకు మాజీ ఎమ్మెల్యే పైన అప్పటి ఎంఆర్ఓ కేసు పెట్టాలని స్థానిక ఎస్ఐ ఎండార్స్మెంట్ చేస్తే హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న కారణంగా అది పెండింగ్లో ఉందన్నారు. కాగా ఈ పరంపరంలో 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి పేరును ఇరికించే ప్రయత్నం చేయడాన్ని తప్పుపట్టారు. తమకు 1999లోనే ఎంఆర్ఓ రాజశేఖర్ పట్టాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కాగా ఈ విషయంలో తాను మాజీ సైనికుల సంఘానికి రాజీనామా చేస్తే లబ్ధి చేకూర్చుతామని, వారి బంధువులు తమ మీద ఒత్తిడి తీసుకొచ్చిన నీతి నిజాయితీగా తాను ముందుకు సాగుతానని వారి ప్రతిపాదన తిరస్కరించారన్నారు. మిలిటరీ వాళ్ళ జోలికి వస్తే వదిలే పరిస్థితి ఉండదని, మాజీ ఎమ్మెల్యే స్వతహాగా ఆస్తులను వదిలివేస్తే మంచిదని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే తాము హైకోర్టుకు అన్ని ఆధారాలను అందజేస్తామని చెప్పారు. సంఘం అడ్వైజర్ మరియు హవల్దార్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు మాజీ సైనికులకు సంబంధించిన భూమి విషయంలో జాయింట్ కలెక్టర్ కోర్టు, సబ్ కలెక్టర్ కోర్టు, CCLA లోకాయుక్తలో అనుకూలంగా తీర్పులు వచ్చాయని, దీనిపై వెనక్కి తగ్గబోమన్నారు. సంఘం అధ్యక్షుడు సొంత నిధులతో కేసుపై పోరాటాన్ని సాగిస్తున్నారని కితాబునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ సైనికులు రామలక్ష్మమ్మ, మురళీనాయుడు, భీమిరెడ్డి, రామ్మూర్తి, సుబ్బారాయుడు, నాగిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బాలాజీరావు అనే వ్యక్తి ఎవరో కుప్పూరావు వాళ్ళ బంధువు, మాకు కూడా దీంట్లో హక్కు ఉండదని హైకోర్టుకు పోయినాడు. హైకోర్టుకు పోతే హైకోర్టు మీరు రెవెన్యూ కోర్టుకు పోండి అన్నారు. రెవెన్యూ కోర్టులో ఎంఆర్ఓ కోర్టు అయింది, సబ్ కలెక్టర్ కోర్టు అయింది, జాయింట్ కలెక్టర్ కోర్టు అయింది, CCLAలో పెండింగ్ ఉండే కేసు. ఈ మధ్యలో బోగస్ ఎంఆర్ఓ సర్టిఫికేట్ సంపాదించి 10 ఏళ్ల పట్టా ముందు కాదు, ఈరోజు రాసేది పట్టా పేపరు 10 ఏళ్ల ముందు డేట్ వేసేది. రెవెన్యూ రికార్డులో తారుమారు చేశారు. పట్టా బోగస్ పట్టా అది
కలెక్టర్ కానీ సిసిఎల్ఏ కానీ లోకాయుక్త కానీ అందరూ తేటతెల్లంగా నివేదిక ఇచ్చినారు. ఈ మధ్యలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు మన కోదట రామయ్యని 2016లో పెన్షన్ కట్ చేశారు. ఆయన ఫస్ట్ బాధితుడు. ఎందుకంటే ఇది ట్యాంకు పరంలోకు నువ్వు ఎట్లా రిజిస్టర్ చేస్తావు అని ఆయన్ని పెన్షన్ కట్ చేశారు. ఆయన ఇప్పుడు కూడా పెన్షన్ నాకు తిరుగుతా అన్నాడు. సిసిఎల్ఏ కోర్టు పోయినాం. ఎక్కడ సిసిఎల్ఏ కోర్టులో క్లియర్ ఆర్డర్ ఇచ్చినారు. వీళ్ళు ఎవరైతే తప్పు చేస్తారో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పారు. అప్పుడు మన ఎక్స్ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టారు. ఎవరు అప్పుడు ఎంఆర్ఓ శ్రీనివాసులు. ఈ కాపీ కేసు పెడితే హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఆయన పెండింగ్ పెట్టారు. ఎవరు ఎస్ఐ గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఆయన హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. తర్వాత అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.